మా అమ్మ నిన్ను నీ సకినాల పిండి తీస్తున్నా కాళ్ళకి సాక్సులు చలి పెడతాను కూడా. మా మమ్మీని చకినాలు చెయ్యొద్దంటే వింటలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ ఎట్లా ఉడుతాయని నాకు రంది అవుతుంది. అదే రైట్ చేద్దామంటే బయట పిజ్జాలు తినంగా లేని ఇంట్లో వేసుకున్న తిండికి డైటా 2 రోజులకు 2 సకినాలు తిను. ఒక్క సకినాలు తింటేనే ఎంత కరిగించాలి తెలుసా? బయట పిజ్జా తింటే కరిగి ఎత్తలేదా? నేను తినానే పిజ్జా. బయట బిర్యానీ అయిపోయింది పాటు. నువ్వు సకినాలు పోసినట్టే మేము చూసినట్టు. పిండి కావాలి పోనాడు పో పిండిగా మళ్ళీ పట్టుకరా పో. పో పిండిగా మళ్ళీ పట్టుకరా పోనాడు. అదేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబత్తిని. వీడియో స్టార్ట్ అయినాక ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అనుకోకండి. అమ్మ అది కూడా ముద్ద పెట్టింది కాదు ఆడవు, చిన్న ముద్ద పెట్టి దాన్ని పెడతాను. ఎంత అబ్జర్వేషన్ చూసినావా మరి? ఎనీవేస్, మా మమ్మీని చకినాలు చేయొద్దన్నా తను చేస్తుంది, ఇంకేం చేయలేం మనము. నేను చకినాలు పోసి చాలా ఇయర్స్ అయిపోయింది. స్టిల్ ఇప్పుడైతే ట్రై చేస్తే బాగానే వస్తున్నాయి అన్నమాట. దొడ్డు పోస్తుంటే మా అమ్మ తుక్కు తిడుతుంది నన్ను అయితే. ఇంకా తిప్పి తర్వాత సన్నగా పోయడం వచ్చిందనమాట. ఈసారి ఎందుకో అస్సలు చకినాలు తినాలనిపించట్లేదు. చకినాలే కాదు, ఏది తినాలనిపించట్లేదు, ఎందుకో తెలియదు. కానీ పిసుకుతాంది కదా పిండిని. పోయి ముద్దలు చెప్తాను. ఇవే పోసుకోవాలి అసలు. నేను మంచిగానే పోతాను కదా. మంచిగా వస్తున్నామమ్మా. ఇంకా కొంచెం సన్నం పోయి కాదు, చెయ్యి ఎంత పిండి ఎక్కువ పట్టద్దమ్మా. తీయి చేతుల పిండి ఎక్కువ, గంత పిండి పట్టద్దు, చిట్టి తక్కువ పట్టుకోవాలి. ఇంత సరిపోతుందా? చెంబులా నీళ్ళు ఎండు పెట్టినావే? చెంబులా కాయిన్ కూడా వేసి, తొక్కుడు పడద్దని కాయిన్ కూడా వేసింది. ఎవరో మొన్న యూట్యూబ్ వీడియోలో చెప్పిండ్రు, అట్లా గాలి ధూళి దాకదట కాయిన్ ఎత్తే. గాలి ధూళి తొక్కుడు. మా పొట్టిదైతే పడుకుంది, అందుకే ఇంత తొందరగా మేమైతే చకినాలు కాలుస్తున్నాం అన్నమాట. అమ్మో అద్దు పెట్టకు, వాత పెట్టకు. అలా చెయ్య వాత పెట్టకొద్దమ్మో. అద్దు వాత పెట్టద్దు అమ్మో. గుడ్ మార్నింగ్ గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా మమ్మీకి కాలికి దెబ్బ తాకింది గైస్, అయినా ముగ్గేస్తుంది చెప్పిన అయినకుండా. అవ్వలేదట కదా. అయ్యో అక్కడ రోడ్ మీద ఉండేది తీసుకెళ్ళారేమో. అయ్యో సరే, నేనేసిన ముగ్గు చూపిస్తా గైస్ మీకు. ఇది పెండ నీళ్ళతో జల్లారనుకుంటున్నారా? కాదు, కలర్. బాగుందా గైస్? ముగ్గు నేను వేయలేదు, మా పనామ వేస్తే అందులో కలర్స్ నింపిన అన్నమాట. బాగానే నింపిన కదా.
ముగ్గులు వేసుకొని ముగ్గేసి ఇక ముగ్గేసుడు అయిపోయింది. ఇక మా పుట్టిదైతే నైట్ అంతా పడుకొని ఇవ్వలేదు, అస్సలు డిస్టర్బ్ చేసింది. ఈడేమో ఇట్లా సింపుల్గా ఆమెనే వేసింది ముగ్గు. ఇక మా అమ్మకి కాలికి దెబ్బ తాకినా వినకుండా అక్కడ వేసింది ముగ్గు. చూపిస్తానండి, లేకపోతే సూపర్గా వేస్తుండే గైస్ మా మమ్మీ ముగ్గు. ఈ డెకరేషన్కా లేకపోతే అది పెడతారా? పెడతారు. అమ్మ కంకవనంలో పుట్టింది కాబట్టి. కనకవియా? కంకవనం. కనకవనం. కనక కాదే, కంకవనం వెదురు వనంలో. ఇది డాడీది కదా, బేడి. ఇంకా అదే రోజు సంక్రాంతి అంటే భోగి రోజు అనమాట. సో మా పొట్టేదానికి భోగిపళ్ళు పోయడానికి అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. సో వచ్చిన చిన్న పిల్లలకి ఇట్లా చిన్న రిటర్న్ గిఫ్ట్స్ లాగా క్రేయాన్స్, మళ్ళీ వచ్చిన వాళ్ళకి సమోసా అదంతా తెప్పించినాం అనమాట. డ్రెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తే షీ వాజ్ లైక్, నాకు ఈ డ్రెస్ నచ్చలేదు, ఆ డ్రెస్ నచ్చలేదు అని చెప్తుంది లిటరల్గా. ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే నచ్చింది దానికి, అదే సెలెక్ట్ చేసుకుంది. చూసారా ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసుకుందో? కోటు, లోపల స్టైల్ టీషర్ట్, కింద షరారా ప్యాంటు. అసలు దాని ఊపే వేరే ఉంది. వాళ్ళ మంచిగా చిన్నగా ఇలా డెకరేట్ చేసినాము. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే. కూర్చోనా పక్కన కూర్చుంటుందట. లే లే ఎగురుకుంటలేమంటాను. దండున్నది నీకు. ఇట్లా తాంబూలం కూడా అన్నీ రెడీ చేసినాం అనమాట. తాంబూలం, అరటి పండ్లు, ఇట్లా అన్ని సమోసాలు అన్నీ తెప్పించి పెట్టినాము. అద్దద్దు ఉండని దాన్ని మనకి ఇప్పుడు మళ్ళా నాకు వద్దు. నువ్వు ఫస్ట్ పేరెంట్స్ ఇవ్వాలంట, అందుకే నేను ఇంకా మా హస్బెండ్ కలిసి చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అది కూర్చొని పోయించుకోదేమో అనుకున్నాము, కానీ ఒక్కసారి పోయగానే ఇంకా తను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. మంచిగా ఇట్లా పోస్తుంటే హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఫోటో ఎక్కడ ఉంటుందమ్మా? పోస్ట్ అప్పుడు తీయాలి ఫోటో. ఇంకా మేము పోసిన తర్వాత అందరూ ఇంకా కాలీ వాళ్ళు ఉంటారు కదా, అందరు వచ్చారు. చిన్నపిల్లలు కూడా వచ్చినారనమాట. వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసింది. అందరు పోస్తున్నారు. సో మా అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉంటే వాడు అటెండ్ అవుతున్నాడు. మా బాబీ వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు రాలేదు. చూసారా ఎంత బాగా కూర్చొని పోయించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. భోగిపళ్ళు ఎందుకు పోస్తానంటే పిల్లలకి దిష్టి పోవాలని, అండ్ సూర్యదేవుడి అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ వీళ్ళతో ఎప్పటికీ ఇలానే ఉండిపోతాయని చెప్పి నాకు తెలిసి ఒక 10 years వరకు పోస్తారేమో పిల్లలకి. సో మా పొట్టిదైతే ఇక్కడ మంచిగా గ్రూప్ ఫోటో దిగుతుంది. పిల్లలందరికీ ఎంత బాగా ఇస్తుందో చూడండి. క్రేయాన్స్ అయితే మేము ఇవ్వదేమో, అదే పెట్టుకుంటుంది గుంజుకుంటుంది అని అనుకున్నాము, కానీ ఇచ్చిందనమాట అందరికైతే.
ఇగో ఇట్లా పట్టుకోండి, ఇట్లా 3 సార్లు తిప్పి, ఇట్లా 3 సార్లు తిప్పి, ఎప్పుడు వేసుకున్నాను అందుకే అడిగి ప్రాక్టీస్ వాళ్ళంతా ఉంచుతుంది అన్నయ్య, వాళ్ళ మనని పోసుకుంటారు. ఒకసారి ఆంధ్రాలో అయితే చాలా బాగా చేస్తారు సంక్రాంతి ఫెస్టివల్. నేను ఒక్కసారి వెళ్ళాను, కోడి పందాలకు కూడా వెళ్ళినా అనమాట. సో ఈసారి కూడా వెళ్ళేది ఉండే ఏలూరుకి, కానీ కుదరలేదన్నమాట. సో ఇక్కడైతే అందరు ఆంటీ వాళ్ళు పోస్తున్నారు. సో ఇట్లా మనము పిల్లలు కావాలని కోరుకుంటే కూడా అట్లా బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకా అవ్వని వాళ్ళకి, చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా, సో వాళ్ళని ఏది అడిగినా వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడైతే నేను అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నా. మంచిగా శారీ కట్టుకొని మంచిగా రెడీ అవుదాం అనుకున్నా, కానీ ఇంకా మా పొట్టిదాంతో కుదరదు కదా. అది చేసే అల్లరికి దాన్ని రెడీ చేయడానికే గంట సరిపోయిందనమాట. బతిమిలాడి ఆ డ్రెస్ వేసి, సో ఫైనల్గా మా అన్నయ్య పోస్తున్నారనమాట భోగి పని. మరి మీ అందరూ భోగి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇట్లా రాగా వీడియోస్ పెడితే నచ్చుతున్నాయా, లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తే నచ్చుతున్నాయా, కింద కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్టే మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి, రీచ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఒక్కరోజు సంక్రాంతి రోజు నాన్ వెజ్ తింటే ఇంకా 2 రోజులు అసలు తినాలనిపించదు, ఎగటు అనిపిస్తుంది. సో మా సంక్రాంతి అయితే అలా అయ్యిందనమాట.